ఎప్పుడైతే ముస్లింలు భారతదేశంకి వచ్చిర్రో ఈ బ్రాహ్మణుల యొక్క వివక్ష ఆధిపత్యం కొంతవరకు తగ్గింది. బ్రిటిషర్స్ వచ్చినాక ఇంకా చాలా తగ్గింది. ఇంత తగ్గితేనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే జస్ట్ ఊహించండి. నేను చెప్తా చట్టాలు ఏందో. మీరేమో పొద్దుగా లేస్తే కాశ్మీరీ ఫైల్స్ అంటాడు. కాశ్మీరీలకేం చేసింది లేదు, హిందువులకేం చేసింది లేదు, ముస్లింలకేం చేసింది లేదు. పొద్దుగా లేస్తే ట్యాక్సులు తీసుకుంటావు కాదు. ఇప్పుడు ట్యాక్సులు తీసుకుంటే ఎప్పుడు గతంలో జీవించాలి. గతాన్ని ఎవ్వడు మార్చలేడు. అయినా పొద్దుగా లేస్తే గతం గురించి చెత్త నింపుతావు. మరి హిందువులకు ప్రధానేవాడు, ముస్లింలకు ప్రధానేవాడు, క్రిస్టియన్లకు ప్రధానేవాడు. క్రిస్టియన్ పోసుకునే పెట్రోల్ మీద ట్యాక్స్ తీసుకుంటున్నాడు, హిందువు దగ్గర ట్యాక్స్ తీసుకుంటున్నాడు. కానీ మన దృష్టి వాడు తీసుకునే ట్యాక్స్ నుంచి, వాడి దోపిడి నుంచి మరల్చాలి. అదాని అంబానీలకేమో రుణాలు మాఫీ చేస్తాడు, రైతులకు రుణాలు మాఫీ చేయమంటే చంపేస్తాడు, మద్దతు ధర ఇవ్వమంటే చంపేస్తాడు. ఈ దోపిడీ నుంచి దృష్టి మరల్చడానికి పొద్దుగా లేస్తే హిందూ ముస్లిం మన దగ్గర దోసుకున్న సొమ్ముతోటి పెయిడ్ సోషల్ మీడియాలో పెట్టి ఇక వాట్సాప్లలో చెత్త ఎవడు మాట్లాడితే వాడి మీద ఈ యొక్క బురదదారుడు. ఇంకా లేదు అంటే వానికి వీలైతే వాడిని చంపేసుడు, లేదు అయితే వాళ్ళని తీసి అరెస్ట్ చేసి లోపల వారేసుడు. ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ల కిందనంట ఆమె అరుంధతి రాయ్ ఏదో మాట్లాడిందంట, ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టిండు ముండా కొడుకు. అంటే మాట్లాడే వీనికేమో చెత్త నింపే స్వేచ్ఛ ఉంది, అబద్ధాలు చెప్పే స్వేచ్ఛ ఉంది, కానీ వాళ్ళకి వాస్తవాలు చెప్పే స్వేచ్ఛ లేదా? ఎంత దారుణం! ప్రతి కమ్యూనిస్టు నేతని ఇప్పుడు ఆయుధం పట్టుకొని వాళ్ళు చేస్తేనే తప్పు. మళ్ళీ మన ఆర్ఎస్ఎస్ వాడు ఆయుధం పట్టుకుంటాడు. మళ్ళా వీడు ఆర్ఎస్ వాడు బ్రాహ్మణ ఆర్మీ పట్టుకున్నాడు అని చెప్పి వాడు భీమ్ ఆర్మీ పట్టుకుంటే వాడిని చంపుతాడు. అంటే ఎక్కడ ఈ డామినేషన్, ఈ వివక్ష, ఇది ఎన్నాళ్ళు ఎందుకు భరించాలి? నువ్వు నీ అమ్మ కడుపులకి ఎట్లా వచ్చినావు, మేము అట్లనే వచ్చినాం కదరా. నీ మీద ఎండ కొడుతుంది, మా మీద ఎండ కొడుతుంది కదా. నువ్వు ఒక రోజు వస్తున్నావు, మేము ఒక రోజు వస్తున్నాం కదా. ఎక్కడ డిఫరెన్షియేషన్ ఉంది? చాగంటి కానికి రోగాలు రావా? రాధా మనోహర్ దాస్ గారికి రోగాలు రావా? వాళ్ళ అమ్మకే పుట్టిండు కదా, ఆకాశం లెక్క రాలే కదా. చెప్పురా, వై ద డిస్క్రిమినేషన్? అడుగొద్దా ఇట్లా? అడిగితే నేను దేశద్రోహినంట, నేను కమ్మీనంట, నేను కాంగీనంట, నేను గొర్రె బిడ్డనంట, నేను తురుకోని గుట్టినంట. ఏం భాష అది? ఏం కథ? మరి ఆధారం చూపెట్టరా? అప్పుడు కూడా ఎందుకు పోయినరా? ఆ ఇస్లాంలకు కానీ, ఆ సిక్కిజంలకు కానీ, లేకపోతే ఆ యొక్క క్రిస్టియానిలకు కానీ ఎవరు పోయినరు? ఎందుకు పోయినరు చెప్పండి. ఫస్ట్ కన్వర్ట్ అయింది బ్రాహ్మణులే. మళ్ళా ఎందుకు కన్వర్ట్ అయ్యిండు? ఏడ ఉన్నా మళ్ళీ కంట్రోల్ వాన్షేలో పెట్టుకోవాలి, పైసలు కానీ ప్రజల కంట్రోల్, అదొకటి. తర్వాత మిగతా కమ్యూనిటీలు ఎందుకు పోయినరు? ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్ష వల్ల పోయినరు. మెజారిటీ యొక్క ఇస్లాంలకు కన్వర్ట్ అయింది అప్పుడు ముస్లింలు రాజుల కాలంలో కానీ, ఈ తర్వాత యూరోపియన్లు వచ్చినాక క్రిస్టియన్లకు కానీ మెజారిటీ కన్వర్ట్ అయిన వాళ్ళు దళితులే. ఎందుకు కన్వర్ట్ అయినరు? ఎందుకంటే వాళ్ళతో నువ్వు సండాస్ ఎత్తిపించినావు, చెత్త ఎత్తిపించినావు, మూతికి ఒక ముంత కట్టినావు, ముట్టికి ఒక చీపురు కట్టినావు. వాళ్ళని మనుషులు లెక్క ట్రీట్ చేయలేదు. ఎందుకు ఎత్తారా? నీ సండాస్ వాడెందుకు ఎత్తారా? వాడు ఉమ్ము కింద వాడితేనంట పడవద్దు, పడ్డది అది ఊడ్చుకుంటూ పోవాలని చెప్పి ముట్టికి చీపురు కట్టిండు వాడు. ఇంత డిస్క్రిమినేట్ చేస్తే వానికి ఏం చేయాలో అర్థం కాక నువ్వేమో ఇంత ఇబ్బంది పెట్టబడుతుంది. గుళ్ళకు రానియకపోతుంది, బట్టలు వేసుకొని ఇవ్వకపోతుంది. మరి వాడిని ఏం చేయమంటావు? వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్? మరి వాడేమో చదువు చెప్తానవాటే, వాడు పైసలు ఇస్తానవాటే, వాడు చూస్తా అంటే మరి వాళ్ళు బాధ తట్టుకోలేక ఏం చేస్తారు? ఇప్పుడు ఏడాదిలో పోతాం, ఏడ నీళ్ళు లేకపోతే ఆడ ఏం నీళ్ళు ఉంటావైతే తాగి ప్రాణం కాపాడుకుంటాం కదా. అంటే నువ్వేం చెప్తున్నావు? నువ్వు వాళ్ళకి పోవద్దు, కానీ నేను పెట్టే శిక్షని, ఈ వివక్షని అనుభవించాలని చెప్తున్నావు కాదు. వాడు బైబిల్లో ఉన్నది కూడా వాడు తెలుగులో చెప్తాడు, వాడు అరబిక్లో ఉన్నది కూడా అందరికి అర్థం కావాలని తెలుగులో చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు నువ్వు మాకు సంస్కృతం ఎవరికి అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తావురా? మాకు పూజారి అయ్యారా బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే మీకు నోరు తిరగదా అంటాడు. మాకు ఎందుకు తిరగాలి? మాకు వచ్చిన భాషలనే చెప్పు. మేము డాక్టర్ కాగలుగుతాము, ఇంజనీర్ కాగలుగుతాము, సైంటిస్ట్ కాగలుగుతాము. నీ తొక్కల దానికి అది ఎందుకు పనికిరాని నీ మంత్రాలు ఎవరికి పనికి వస్తాయి? నీ మంత్రాలతోటి ఎవరికి తిండి పెడతాడు? ఈ బాబులోనికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడా? వాడు మంత్రం వేసి తగ్గించుకుంటాడా? చెప్పండి నాకు. ఆ చెత్తనే అవసరం లేదు. ఎందుకు నువ్వు సంస్కృతంలో చెప్తున్నావు, తెలుగులో ఎందుకు చెప్తున్నావు ఆ మంత్రాలు?
అవి గిట్ట తెలుగులో చెప్తే నీ గుడికి ఒక్కడు రాడు. అంటే అలా అంత చెత్తనే ఉంది. అర్థమైందా? ఆడ బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మణి కాలు మొక్కాలి, బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉండయి, మిగతా శూద్రుడు తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, నీ వజ్రాలు వైడూర్యాలు నీ ఇంట్లో అన్ని తీసుకుపోయి బ్రాహ్మణులకు సమర్పించాలి. ఇవే ఉంటాయి చెత్త అంతా. ఏముంటుంది? ఏ మంత్రం అన్నది ఇవ్వండి, వాని మంత్రాల చింతకాయలు రాలితే ప్రకృతి వానికి ఇంటే. నేను ఒకటే అడుగుతున్నా బాపనోని, అది చాగంటి గారిని అడుగుతున్నా, మనోహర్ దాస్ గారిని అడుగుతున్నా, ఇంకోడని ఎవరినని అడుగుతున్నా, మీ మంత్రాలకు శక్తి ఉంటే ఒక్క 2 నిమిషాలకు, 1 సెకండ్ కోసం భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఒక కొంచెం తగ్గియండి. లేకపోతే ఒక రోజు సూర్యుడు మన దిక్కు రాకుండా చేయండి, ఒక తుఫాను రాకుండా చేయండి, ఓ భూమి తిరిగే కక్షను మార్చండి. ఎవడింటారా? ఏది తింటది? చిన్న మీరు చెప్తే ఒక పక్షి నది, ఒక పులి నది. పులులు ఏ జీవులను చంపకుండా బతికేటాడు. ఏనికి ఎట్లా గడ్డి తింటుందో పులిని కూడా గడ్డి తినేటట్టు చేయండి మీ మంత్రాలతోటి. ప్రకృతి మీరు చెప్తే ఎందుకు తింటుందిరా? అట్లా గిట్ట ఏంటే మీరు బాబునోడు ఎవరు సావనే చావడు. మీకు ఏది శాతగాక కుసున్న దగ్గర ప్రజల సొమ్ము దోసుకోవడానికి, ప్రజల్ని అజ్ఞానం నెట్టేసి వాళ్ళ సొమ్ము దోసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారు? మీ ఇలా లాస్ట్కి ఏ స్థాయికి వచ్చింది అంటే గుళ్ళనంట దేవాదాయ శాఖ నుంచి ఎత్తేయాలంట. ఎంత దారుణం! ఇంకా అవసరమైతే మసీదులని, ఆ యొక్క చర్చిలను కూడా వాటికి కూడా సపరేట్ శాఖని కేటాయించాలని చెప్పాలి. కానీ అలా మసీదులలో పెద్ద ఆదాయం లేదు, చర్చిలు కొన్నే ఉన్నాయి కాబట్టి మనం చేస్తలేము. అవసరమైతే వాటికి కూడా రెగ్యులేషన్ చేయాలి. కానీ ఉన్న గుళ్ళని రెగ్యులేషన్ తీసేస్తే ఏమవుతుంది? మొత్తం బాపనోడే దోసుకుంటాడు. అంటే ఇప్పుడు ఇవాళ తిరుపతిలో ఉన్న 100,000 కిలోల బంగారం బాపనోళ్ళు ఎత్తేసుకుంటారు. ఇలా కేరళలో అది ఇంకో నేలమాలిక జరిగిన తిరగనిస్తలేరు. అంటే ఎంత బంగారం ఆ నేలమాలికలు దాచిపెట్టిండో ఈ బాపనోడు ఆలోచించుకోరు. ఇలా ప్రాచీన శివలింగాలు ఎత్తేసిరు. ఎందుకు కొట్టేసిండ్రు? ఆడ మొత్తం బంగారం దాచిపెట్టుకున్నాడు లోపల. ఆ నిధుల కోసం, గుప్త నిధుల కోసం ఎత్తేసిండు. మరి ఏ శివుడు వచ్చి ఆ ఎత్తేస్తుంటే ఎవడు ఆపుతా? ఏ శివుడు వచ్చి కొడతలేడేంద్ర వాళ్ళని ఎత్తేసినోని? అబ్యూజ్. ఎంత దారుణమైన వివక్ష అంటే! మళ్ళా నిజాలు చెప్తే సంతోషపడాలి, ఆ యొక్క చెత్త నుంచి బయటకు రావాలి అని ఆలోచించాలి తప్ప ఎవడు చెప్తే వాళ్ళ మీద కాదు. మోడీకి అధికారం కావాలంటే ఈ హిందూ ముస్లిం చెత్త ఎందుకురా? నువ్వు వాడు కట్టిన ట్యాక్స్లకి కాంగ్రెస్ వాడిని కట్టిన మంచి కట్టినా అని చెప్పు, నీకే ఓటేస్తారు కదా. ఏముంది అందులో? వాడు ఒకటి కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు కదా. అయిపోయింది కదా. అంటే నీకు కట్టేది లేదు, కడితే నువ్వు దోసుకొని తినలేవు. కాబట్టి ప్రజల దృష్టి మరల్చాలి. ఎన్నేళ్ళు చేస్తావు? దట్స్ నాట్ కరెక్ట్. నీకు నిజంగా వాజ్పేయి గారు గింత దిగజారలేదే. ఆయన చేసిండా చేయలేదా తర్వాత, కానీ గింత దిగజారలే. ఈ మోడీ లాగా గింత దిగజారలే. అది కరెక్ట్ కాదు. దేశం మీద మళ్ళీ దేశభక్తులం అని చెప్తారు.